అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వీరేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ వీరేశ్వర స్వామి ఆలయాన్ని వీరభద్ర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా అన్నమాట. ఈ వీరభద్ర స్వామి ఆలయం పట్టిసీమ గ్రామంలో ఉంది. ఈ పట్టిసీమ గ్రామం పోలవరం మండలం, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ పట్టిసీమ గ్రామం రాజమహేంద్రవరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీరేశ్వర స్వామి దేవాలయం పట్టిసీమ గ్రామం, పోలవరం మండలం, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయం గోదావరి నది మధ్య ఒక ద్వీపంలో ఉన్నటువంటి దేవకోట పర్వతంపై ఉంది. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే వీరభద్రస్వామి దేవాలయం. మనం అక్కడికి చేరుకోవడానికి ఇక్కడ పడవలు అవి ఉంటాయి. ఆ పడవల మీదుగా అవతల ఒడ్డుకు చేరుకొని మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం అనేది ఉంది. గోదావరి ఒడ్డున ఎంతో ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొని ఉంది. మనకి పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇదే ఆ టికెట్ కౌంటరు. ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి మళ్ళీ తిరిగి రావడానికి ఒక్కొక్కరికి 50 రూపాయల టికెట్ అనమాట. ఇక్కడ ఫోన్పేలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదిగోండి, మనం వెళ్ళాల్సిన బోటు వస్తోంది. ఇక్కడ జనాల రద్దీ తక్కువగా ఉండటంతో ఒకే బోటుని అటు ఇటు నడుపుతూ ఉన్నారు. పండుగల సమయాల్లో జనాల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడైతే 1-2 బోట్లు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం జనాలు ఎక్కువగా లేనందువల్ల ఒకటే బోటుని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం బోట్లో ఎక్కేసి మన అవతల వైపుకు చేరుకుందాం. అంటే వీరభద్రస్వామి ఆలయానికి చేరుకొని ఈ యువతల వైపు నుంచి ఆ ద్వీపానికి చేరుకోవడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. ఈ పడవ ప్రయాణం మనకెంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనసుకి ప్రశాంతతమైనటువంటి ఆనందాన్ని కూడా అందిస్తుంది. తీరా పడవ ప్రయాణం అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిందే అని అనిపించే విధంగా ఈ ప్రయాణం ఉంటుంది. ఈ పడవ ప్రయాణంలో ఎటు చూసిన కొండలు, మధ్యలో ఈ ద్వీపం అద్భుతమైన ప్రకృతి నడుమ ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ నుంచి బోటు దిగి అలా మనం కొద్దిగా ముందుగా నడిస్తే మనకు ఎదురుగా కనిపించేదే వీరభద్రస్వామి దేవాలయం. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చిన ఏదైతే బోటు ఉందో ఆ బోటు మళ్ళీ తిరిగి అక్కడ జనాలను ఎక్కించుకొని తిరిగి మళ్ళీ పట్టిసీమకు వెళ్తుంది. ఈ నదీ ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టడం వలన మనం కొద్దిగా నడవాల్సి ఉంటుంది. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత మన ఆలయం యొక్క మెట్ల మార్గం వద్దకు చేరుకుంటాం. ఇదే వీరభద్రస్వామి దేవాలయం. ఇక్కడ వీరేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తారు కూడా. ఈ ఆలయం హిందూ పురాణాల్లో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో పేర్కొన్న పంచకాశీ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవతలు వీరభద్రుడు, అలాగే భద్రకాళీదేవి ఉన్నారు. ఇక్కడ శివుడు వీరభద్రేశ్వర స్వామిగా, అలాగే సతీదేవి భద్రకాళీదేవిగా ఉన్నారు. ఈ ఆలయం లోపలికి దర్శనానికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర 10 రూపాయలు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు ఇక్కడే ధ్యానం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పట్టిసీమ గ్రామాన్నే పట్టిసం అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేయదలిచి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు. కానీ అతడు కుమార్తె సతీదేవిని, అల్లుడు శివుణ్ణి ఆహ్వానించడు. ఈ యాగానికి
ఆహ్వానం లేకుండానే సతీదేవి అక్కడికి వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి సతీదేవిని అలాగే శివుణ్ణి కూడా అవమానిస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసినటువంటి సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక అగ్నికి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి శివుడు ఉగ్రరూపుడై తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టిస్తాడు. ఆ వీరభద్రుడికి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి యొక్క ఆదేశానుసారం దక్షుడి యొక్క యజ్ఞవాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైనటువంటి పట్టసం అంటే పొడవైన కత్తి కొతో దక్షుని తల నరుకుతాడు. అతన్ని చంపిన తరువాత వీరభద్రుడు దేవకోట పర్వతంపై రుద్ర తాండవ నృత్యం చేస్తాడు. దేవతల కోరిక మేరకు ముఖ్యంగా అగస్త్య మహర్షి అతన్ని చేతులతో ఆలింగనం చేసుకొని చివరికి శాంతపురంలోకి చేరుకున్నట్లుగా ఈ కొండపై శివలింగ రూపంలో ఉండమని కోరుతాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగంపై ఉన్న చేతిగుర్తుల ద్వారా అగస్త్య మహర్షి ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వీరభద్రుడు తన పట్టసాన్ని అంటే ఆయుధాన్ని గోదావరి నదిలో కడిగాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టిసం అలాగే పట్టిసీమగా పిలుస్తున్నారు. ఈ ఆలయం యొక్క నిర్మాణం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించినట్లుగా తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం అయితే ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందిన రెడ్డి రాజులు కట్టించారని చెప్తున్నారు. ఈ శైవక్షేత్రం ప్రకృతి ఒడిలో సుందరంగా అలరారుతూ ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగేటువంటి తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడుతూ ఉంటుంది. పురాతన ఈ ఆలయం పర్యాటకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ కనకదుర్గ శ్రీ మహిషాసురమర్దిని అమ్మవార్లు ఇక్కడ గ్రామదేవతలుగా ఉన్నారు. అలాగే ఇక్కడ అనిస్త్రీ పునిస్త్రీ దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది కదా, అలాగే ఇదొక ధ్వజస్తంభం. ఈ ఆలయంలో భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయి. అందులో కాలభైరవుడు, కోదండరామాలయం, భావనారాయణ స్వామి తదితర ఆలయాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎంతో అద్భుతమైన నైపుణ్యం ఆనాటి శిల్పుల యొక్క గొప్పతనం. ద్వారానికి ఇరువైపులా ఉన్నటువంటి మదనికలు అద్భుతమైన నృత్యరీతిలో మనకి కనువిందు కలిగజేస్తూ ఉంటాయి. ఈ దేవాలయాల గోడలపై అక్కడక్కడ మనకు శృంగార భంగిమలు అనేవి తారసపడుతూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క శిల్పకళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంత అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం యొక్క సొంతం. ఇక్కడి నుంచి మనం ఈ కుడివైపుగా అలా ముందుగా వెళ్తే ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకుడైనటువంటి భావనారాయణ స్వామి ఆలయం ఉంటుంది. మనకి ఇక్కడ ముందుగా కనిపించేది శ్రీ రామాలయం, దానికి అవతల వైపు ఉన్నదే శ్రీ భావనారాయణ స్వామి ఆలయం అన్నమాట. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు. దక్షుడి తలనరికిన తర్వాత వీరభద్రుడు దేవకోట పర్వతంపై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో త్రిశూలం నేలకు గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళీదేవి ఆవిర్భవిస్తుంది. దక్షుడి తలనరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాన్ని వీరభద్రుడు నోట కరుచుకొని నమిలి మింగేస్తాడు.
దీంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేస్తాడు. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు చక్రాయుధాన్ని ఇచ్చినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ భావనారాయణ స్వామి ఆలయం మన దేశంలో ఉన్నటువంటి 5 భావనారాయణ స్వామి ఆలయాల్లో ఒకటి. అందులో ఒకటి బాపట్లలో కూడా ఒకటి ఉంది. ఈ 2 ఆలయాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అసలు భావనారాయణ స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందనేది బాపట్ల భావనారాయణ స్వామి వీడియోలో మీరు చూడవచ్చు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రెడ్డి రాజులచే నిర్మించబడిందని మనకి స్థానిక పంతులు గారిచే తెలిసింది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా చారిత్రకంగా అలాగే పౌరాణికంగా కూడా మనకి ఎంతో విలువైన సమాచారాన్ని పొందవచ్చు. పర్యాటకంగా కూడా ఎంతో ఆహ్లాదాన్ని అందించేటువంటి ఈ ప్రయాణం మనకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీ భావనారాయణ స్వామి గజేంద్ర మోక్షం సమయంలో ఈ నీలాచల పర్వతం మీద స్వయంభుగా వెలిసినట్లుగా స్థల పురాణం. ఇదే పర్వతంపై శ్రీరాముని కోసం జాంబవంతుడు తపస్సు చేసినట్లుగా ప్రతీతి. ఇలాంటి ఈ గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించి తరించవలసినదిగా మనవి.